హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8th క్లాస్ విద్యార్థులకు ఇచ్చినటువంటి బైజూస్ ట్యాబ్ని అన్బాక్స్ చేసి ఏమేమి ఈ బైజూస్ ట్యాబ్లో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. లెట్స్ అన్బాక్స్ దిస్. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 8th క్లాస్ విద్యార్థులకు ఇచ్చినటువంటి బైజూస్ కంటెంట్ లోడెడ్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాబ్ ఇదేనండి. ఇది శాంసంగ్కి చెందినటువంటి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్. ఇది శాంసంగ్ ట్యాబ్ S7 లైట్ ఈ కంపెనీ యొక్క ట్యాబ్ ఇచ్చారు. దీంతో పాటుగా ఈ ట్యాబ్లెట్కి ఒక పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది. పౌచ్ కూడా ఆ ట్యాబ్లెట్ యొక్క సేఫ్టీ కోసం పౌచ్తో పాటుగా ట్యాబ్లెట్ని సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తీగానే ముందుగా ట్యాబ్లెట్ ఉంటుంది మనకి. ఈ ట్యాబ్లెట్ ఈ విధంగా ప్యాక్ అయి వస్తుంది. పక్కన పెట్టేద్దాం. ఇంకా దీంట్లో ఏముంటుందో చూద్దాం ఒకసారి. దీంట్లో ఒక పవర్ బ్రిక్, దీని యొక్క వాటేజ్ని కూడా మీరు చూడొచ్చు. వాటేజ్ని కూడా మీరు చూసినట్లయితే 5 amp పవర్ బ్రిక్ ఇది. దీంతో పాటుగా ఒక డేటా కేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఛార్జింగ్ పర్పస్కి, అదేవిధంగా డేటా ట్రాన్స్ఫర్కి కూడా ఉపయోగపడేటటువంటి టైప్ సి ఛార్జర్ అండి ఇది. టైప్ సి ఛార్జర్, టైప్ సి కేబుల్. టైప్ సి కేబుల్తో పాటుగా వారంటీ ఇన్ఫర్మేషన్, సెటప్ గైడ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కింద పిన్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ ఎజెక్టింగ్ టూల్ మనకి సిమ్ వేసుకోవడానికి పనికిరాదు. ఈ ట్యాబ్ ముందుగానే చెప్తున్నాను మీకు. ఇది ఓన్లీ బైజూస్ కంటెంట్ మాత్రమే చూడడానికి ఉపయోగపడేటటువంటి ట్యాబ్. దీంట్లో ఎలాంటి ఇతర ఏ కార్యక్రమాలు చేయడానికి అవకాశమే లేదు. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి ఇస్తారు. 64 GB మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి ఉంటుంది. ఆ 64 GB బైజూస్ కంటెంట్ మొత్తం కూడా లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇవి పక్కన పెట్టేసి ట్యాబ్ ఎలా ఉందో చూద్దాం. ట్యాబ్ని గమనించినట్లయితే ముందుగా ట్యాబ్ని ఇలా పేపర్ ర్యాపింగ్లో పెట్టించారు. ట్యాబ్ బయటికి తీసి చూద్దాం. ఇది బ్లాక్ కలర్ అండ్ గ్రే ఈ విధంగా కలర్లో వచ్చింది. ఇంకొకటి వైట్ కలర్ ట్యాబ్ కూడా వస్తుందండి. 2 రకాల ట్యాబ్స్. ఇక్కడ సిమ్ ఎజెక్టింగ్ టూల్తో తీసేటటువంటి సిమ్ ట్రే ఉంది. ఒకసారి సిమ్ ట్రేని బయటకు తీసి చూద్దాం. ఒకసారి సిమ్ ట్రేని బయటకు తీసి చూసినట్లయితే ఈ విధంగా సిమ్ ఎజెక్టింగ్ టూల్ యూజ్ చేసి ఈ విధంగా బయటకు అనాలి. ఈ సిమ్ ట్రేని బయటకు తీసినట్లయితే మీరు చూడొచ్చు, ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అనేవి ఓన్లీ ఫర్ బైజూస్ 8th క్లాస్ విద్యార్థులకు మాత్రమే ఇచ్చారు. వీరి కోసమే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 64 GB మెమరీ కార్డ్ ఇన్బిల్డ్గా ఇవ్వడం జరిగింది, వాళ్ళే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద సిమ్ స్లాట్ కూడా ఉంది, కానీ సిమ్ స్లాట్ కట్ చేసి ఇవ్వలేదు మీకు. అంటే దీని ద్వారానే తెలుస్తుంది మనకి ఈ ట్యాబ్స్ అనేవి ఎస్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ సప్లై కోసం 8th క్లాస్ విద్యార్థులకు సప్లై చేయడం కోసం మాత్రమే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయి అనే విషయాన్ని ఇక్కడ మీరు దీన్ని చూసే గమనించవచ్చు. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది, కానీ సిమ్ స్లాట్ అనేది కట్ చేసి ఇవ్వలేదు. ఈ విధంగా మెమరీ కార్డ్ స్లాట్ కట్ చేశారు, కానీ సిమ్ స్లాట్ అయితే కట్ చేసి ఇవ్వలేదు. సో కట్ చేసి ఇవ్వలేదు కాబట్టి ఇది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అప్పుడే ఇలా సిమ్ లేకుండా, సిమ్ స్లాట్ లేకుండా వచ్చింది. ఓన్లీ మెమరీ కార్డ్ పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం మరలా ఈ సిమ్ కార్డ్ పెట్టేసి దీన్ని ఎలా ఆన్ చేయాలి ఏంటి ఒకసారి చూద్దాం. మనం ఒకసారి మరలా దీంట్లో ఇన్సర్ట్ చేసేద్దాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఈ విధంగా ఆన్ చేయగానే
ఈ విధంగా ఆన్ చేయగానే ముందుగానే ఆల్రెడీ ప్రీలోడెడ్ బైజూస్ యాప్ దీంట్లో మీరు చూడొచ్చు. ప్రీలోడెడ్ బైజూస్ యాప్ మీరు చూడొచ్చు. ఈ ప్రీలోడెడ్ బైజూస్ యాప్ ఆల్రెడీ ప్రీలోడెడ్ ఉంది. వైఫై ఆన్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై. ఈ విధంగా వైఫై కనెక్ట్ అవుతుంది, SD కార్డ్ రీడ్ అవుతుంది. తర్వాత బైజూస్ యాప్ డైరెక్ట్గా దీంట్లో ఆల్రెడీ ఇన్బిల్డ్ బైజూస్ యాప్ ఉంది. ఇది తీయగానే మనకి ఈ విధంగా కంటెంట్స్ లోడ్ అయిపోయి ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా లోడ్ అయి ఉంటాయి. దాని యొక్క విధంగా మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్నటువంటి వీడియోస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ యొక్క లింక్స్ అలా ఓపెన్ అవుతాయి. ఒక జర్నీ లాగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. డైరెక్ట్గా ఇన్బిల్డ్ ఉంటుంది ఇది, రైట్.